హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం ఏంటంటే పిల్లల్లో ఒబిసిటీ గురించి మనం మటుకి మాట్లాడుకుంటున్నాం. అంటే ఒబిసిటీ అంటే లావుగా అయిపోవడం అన్నమాట. అంటే ఎక్కువగా వెయిట్ ఎక్కువైపోవడం. ఎప్పుడు కూడా వెయిట్ ఈ హైట్‌కి ప్రపోర్షనేట్‌గా ఉండాలన్నమాట. సో హైట్ అండ్ వెయిట్ అన్నది అంటే పిల్లలు కొద్దిగా పొట్టిగా ఉండొచ్చు, పొడుగ్గా ఉండొచ్చు. బట్ వెయిట్ అన్నది మనకి ఈ హైట్‌కి ప్రపోర్షనేట్‌గా ఉండాలి. అంటే దీన్నే అంటారు మనం ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటామన్నమాట. సో ఇలాంటి మటి బాడీ మాస్ ఇండెక్స్ అన్నది ఎక్కువగా ఉండకూడదు. 22, 25 కంటే ఎక్కువ ఉంది అంటే దట్ మీన్స్ దట్ వెయిట్ ఈజ్ మోర్ దెన్ ది హైట్ మాట. సో దీన్ని మనం ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది హైటు వెయిట్ మనం క్యాల్కులేట్ చేసి మనం మటుకి క్యాల్కులేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ఒబిసిటీ వల్ల ఏంటి అసలు మటుకి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి? ఒబిసిటీ అనేది పిల్లల్లో కానీ పెద్దోళ్ళలో కానీ మంచిది కాదు. మనకందరికీ అది మటుకి తెలిసిన విషయమే. దీనివల్ల షుగరు, డయాబెటీసు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్సు, జాయింట్ ప్రాబ్లమ్సు, ప్లస్ ఎమోషనల్ ప్రాబ్లమ్సు, డిప్రెషన్, యాంగ్జైటీ ఇట్లాంటివన్నీ రకరకాలైన మటుకి ప్రాబ్లమ్స్ ఒబిసిటీ వస్తుంది. అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అంటే నేను నా బాడీ కరెక్ట్గా లేదు. ఒబిసిటీ వల్ల ఏంటంటే మన పట్ల మనకి కరెక్ట్ అయిన మటుకి ఒపీనియన్ ఉండదు. అంటే సెల్ఫ్ ఎస్టీమ్ కూడా మనకి మటుకి దెబ్బతింటుంది అన్నమాట. సో ఇట్లాగా ఈ ఒబిసిటీ అన్నది ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా ఏ విధంగా కూడా మనకి కానీ మన ఫ్యామిలీకి కానీ మన కమ్యూనిటీకి కానీ ఎవ్వరికి కూడా ఒబిసిటీ అనేది మంచిది కాదు. దీనివల్ల చాలా రకాలైన మటుకి ప్రాబ్లమ్స్, రోగాలు వస్తూ ఉంటాయన్నమాట. సో ఒబిసిటీకి ఏంటంటే ఫస్ట్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఈజ్ డైట్, ఇంకోటేమో మటుకి ఫిజికల్ యాక్టివిటీ అన్నమాట. సో డైట్ కూడా కరెక్ట్గా ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ కూడా ప్రాపర్గా ఉండాలి. ఆ రెండు కూడా కరెక్ట్గా ఉంటే మనకి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఒబిసిటీకి మనం మటుకి దూరంగా ఉండవచ్చు అన్నమాట. సో ఫుడ్స్ ఎప్పుడు కూడా ఇంట్లో ఫుడ్సే మనం మటుకి పిల్లల్లో మనం మటుకి ఎక్కువగా వాళ్ళకి హ్యాబిచ్యుయేట్ అయితే చేయాలి. వాళ్ళకి మటుకి అలవాటు చేయాలి. ఏంటంటే ఇంట్లో ఫుడ్సే ఎక్కువగా తినాలి. జంక్ ఫుడ్స్ అన్నవి మంచివి కాదు. జంక్ ఫుడ్స్ మనం మటుకి తెప్పించకూడదు. ఎప్పుడో వన్స్ ఏ వీక్ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదో కొద్దిగా బయట ఫుడ్ తిని వచ్చేస్తే చాలు. కానీ రోజుకి అన్నది వీక్ మొత్తం కూడా ఏ రకంగా జంక్ ఫుడ్స్ ఎక్కువ ఉండకూడదు. హెల్దీ ఫుడ్స్ ఏంటంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్రతి మీల్లో కూడా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉండాలన్నమాట. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లేకుండా ఏ మీల్ కూడా ఉండకూడదు. ఎప్పుడు కూడా మటుకి బ్రేక్ఫాస్ట్ని మనం మటుకి స్కిప్ అయితే చేయకూడదు. బ్రేక్ఫాస్ట్ బాగుండాలి, హెవీగా ఉండాలి. అండ్ ఆఫ్టర్వర్డ్స్ లంచ్, డిన్నర్ కూడా స్మాలర్ మటుకి ప్రపోర్షన్స్లో ఉండాలన్నమాట. అండ్ ఎప్పుడు కూడా ఈ స్వీట్స్, ఘీ, షుగర్స్ ఇలాంటివన్నీ మంచివి కాదు. దానికి మనం దూరంగా ఉండాలన్నమాట. సో జంక్ ఫుడ్స్, స్వీట్స్, జ్యూసెస్ ఇలాంటివన్నీ కూడా మనం కానీ అవాయిడ్ చేస్తే మన డైట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అన్నవి మంచివి కాదు, షుగర్స్ అన్నవి మంచివి కాదు. ఎప్పుడు కూడా మనం ఏంటంటే మటుకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఎక్కువ మనం మటుకి తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఫుడ్ కూడా హెవీగా తినకూడదు అన్నమాట. బాగా మట్టి లిమిట్లో ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా స్క్రీన్ ముందు ఉంటే అంటే టీవీ కానీ మొబైల్ ఫోన్స్ ఇలాంటివన్నీ ఉంటే ఏంటంటే మనకి తెలియకుండా కూడా మనం ఎక్కువగా మటుకి తింటూ ఉంటాం అన్నమాట. సో అలాగా స్క్రీన్ టైం ఎప్పుడు ఫుడ్ తినేటప్పుడు లంచ్ కానీ డిన్నర్ కానీ తినేటప్పుడు స్క్రీన్ అయితే ఉండకూడదు. స్క్రీన్ ఉంటే ఏంటవుతుందంటే మనకి ఒక ఐడియా ఉండదు. ఎంత తింటున్నాము, ఏం తింటున్నాము, అసలు దానికి టేస్ట్ ఏంటి, రుచి ఏంటి, ఏది కూడా మనం కూడా ఎంజాయ్ చేయకుండా మైండ్ఫుల్గా ఉండకుండా మనం మటుకి అది తింటూ ఉంటాం. దానికి కూడా అది మటుకి ఒబిసిటీకి ఒక మటుకి కారణం అన్నమాట. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏంటంటే ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఎక్కువగా మనం మటుకి తింటూ ఉంటారన్నమాట. అంటే బాధగా ఉన్నప్పుడు కూడా తింటారు, డల్గా ఉన్నప్పుడు కూడా వింటూ ఉంటారు. దాంతో ఏంటంటే వాళ్ళకి ఒక రకమైన మటుకి హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో అది ఓన్లీ షార్ట్ లివ్డ్ హ్యాపీనెస్. ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ ఏ
పర్మనెంట్ హ్యాపీనెస్ అన్నమాట. సో ఎప్పుడు కూడా ప్రాపర్గా హ్యాపీగా ఉండాలి అంటే మంచిగా అన్ని ఓవరాల్గా మనం మటుకి కరెక్ట్గా ఉండాలి. ఎక్సెస్ ఈటింగ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ మెంటల్ ఇల్ హెల్త్ కూడా. అంటే ఈ టీనేజర్స్ కాస్త మటుకి అడాలసెంట్స్ అప్పుడప్పుడు ఏంటంటే వాళ్ళకు కొద్దిగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వాళ్ళు ఎక్కువగా మటుకి తింటూ ఉంటారన్నమాట. సో అట్లాగా అవ్వకుండా ఉండాలి అంటే ఏంటంటే మైండ్ఫుల్గా ఉండాలి. ప్రతి ఒక్కరికి అసలు ఒబేసిటీ గురించి మనం మటుకి చెప్తూ ఉండాలి. దాని గురించి మనకి ఏ రకంగా మనం డీల్ చేయాలో మనం మటుకి చెప్పాలి. అండ్ దీన్ని దానికి ఎక్కువగా మనం మటుకి అవాయిడ్ చేయాలి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. చిన్న పిల్లల దగ్గర నుంచి స్పోర్ట్స్, గేమ్స్, ఫిజికల్ యాక్టివిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వాళ్ళలో వాకింగ్ అన్నది, ప్లేయింగ్, రన్నింగ్, గేమ్స్, ఇలాగా ఏమైనా బ్యాడ్మింటన్, షటిల్, ఇట్లాగా ఆర్ ఫుట్బాలు, ఇలాంటివన్నీ గేమ్స్లో పిల్లల్ని ఫస్ట్ నుంచే మనం ఒక హెల్దీ హ్యాబిట్ కానీ క్రియేట్ చేస్తే, అంటే స్టడీస్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. సో అది ఉండడం వల్ల ఏంటి అవుతుంది అంటే వాళ్ళు మటుకు హెల్దీగా ఉంటారు. అండ్ ఎప్పుడు కూడా ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ చేయడానికి మనం మటుకి ఎంకరేజ్ అయితే చేస్తూ ఉండాలి. అంటే స్టెప్స్ ఎక్కాలి, లిఫ్ట్ అన్నది మటుకి ఎక్కకూడదు, అంటే దాంట్లో వెళ్ళకూడదు. స్టెప్స్ ఇలాంటివన్నీ అంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వాకింగు, ఫిజికల్ యాక్టివిటీ అన్నది మనం ఎక్కువగా ప్రమోట్ చేయడానికి మనం మటుకి ప్రయత్నించాలి. ఎవ్రీ డే 1 అవర్ అన్నా, ఏ పిల్లలన్నా పెద్దోళ్ళన్నా 1 అవర్ అన్నది డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీకి మనం మటుకి అలొకేట్ అయితే చేసుకోవాలి. సో ఇలాగా ఒక మైండ్ఫుల్ ఈటింగ్, సెకండ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ రెండు ఉంటే ఒబేసిటీకి మనం మటుకి దూరంగా ఉంటాం అన్నమాట. ఒబేసిటీ అనేది మంచిది కాదు, ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఇల్నెస్ అన్నమాట. ఒబేసిటీ ఒక జనరల్ ప్రాబ్లం కాదు, దీనివల్ల రకరకాలైన మటుకి ప్రాబ్లమ్స్, ఇల్నెసెస్ వస్తూ ఉంటాయన్నమాట. సో డెఫినెట్గా దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. చాలామంది దీనికి మటుకి ఒబీస్ అయిపోతూ ఉంటారు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మటుకి ఒబీస్ అయిపోతూ ఉంటారు. సో అలాగ అవ్వకుండా ఉండాలి అంటే అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దానికి మళ్ళీ ఎలాగ మనం ప్రివెంట్ అయితే మటుకి చేయొచ్చు, ఇలాంటివి విషయాలు తెలుసుకోవడం అన్నది చాలా మంచిది. సో ఒబేసిటీ మనం కానీ ప్రివెంట్ చేయాలి అంటే మన డైట్ ఇంపార్టెంట్గా ఉండాలి. సెకండ్ ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ అయితే మటుకి బాగుండాలి. థ్యాంక్ యూ.